మొత్తానికి కల్వకుంట్ల కవిత సృష్టించిన ప్రకంపనలు అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీని రెండు పార్టీలను ఇరుకునబెట్టినాయి. రెండు పార్టీలు ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు నేను జైల్లో ఉన్నప్పటి నుంచే ప్రారంభమైనాయి అని చెప్పి కవిత గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు పార్టీలను ఇరకాటంలో పడేసినాయి. ఇప్పుడు ఆ అంశం హాట్ టాపిక్గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కవిత లేఖ తర్వాత పరిణామాలను కేటీ రామారావుతో కలిసి పంచుకున్నటువంటి ఆయన కూతుర్ని మాత్రం పిలవకపోవడం ఇది కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎంటైర్ వెబ్సైట్లో అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, మొదటగా హరీష్ రావు కేటీఆర్కు చెక్ పెట్టడానికి కవితను ఎంకరేజ్ చేసినటువంటి హరీష్ రావు తీరా సమయం రాగానే మళ్ళీ కేటీఆర్ వైపు చేరినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే కవితని ఒంటరి చేసి పొమ్మన లేక పొగబెట్టే కార్యక్రమాలు చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అటు ఈటెల రాజేందర్ ఎపిసోడ్ కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరి ఎపిసోడ్లో కూడా హరీష్ రావు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంటాడు. ఈ ఎపిసోడ్లో కూడా హరీష్ రావు పాత్ర ఉన్నట్టుగా చాలామంది చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, కవిత ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మొత్తం ఎంటైరు బీఆర్ఎస్ పార్టీ పునాదుల్నే పెగిలించేటువంటి ప్రయత్నం చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండదు, అది బీజేపీలో విలీనం కాబోతా ఉంది అనేటువంటి సంకేతాలు ఇవ్వడంతో క్యాడర్ అంతా అయోమయంలో పడిపోయారు. మనం నిన్న మొన్న ఒక పరిణామాన్ని తీక్షణంగా గమనిస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏందది అంటే, ఒకటి రఘునందన్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవిత గారు జూన్ 2 తారీఖు నాడు పార్టీని అనౌన్స్ చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం, ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది కవిత గారని ఆర్టికల్ రాయడం, ఆ వెంటనే కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సొంత పార్టీ నేతలను హెచ్చరించి మీరు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేటువంటిది పరోక్షంగా చెప్పిండు. అంటే బీజేపీతో బీఆర్ఎస్కు ఏదో లోపాయకారి ఒప్పందం జరగబోతుంది అనేటువంటి సంకేతాలు కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యల ద్వారా కొంత బలపడతా ఉన్నాయి. మరి నిజంగానే కల్వకుంట్ల కవిత గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం ప్రక్రియ సాగుతూ ఉందా? బీఆర్ఎస్ అనేది ఇక కనబడదా? ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంది? ఒకవేళ బీఆర్ఎస్ను బీజేపీలో కలిపితే వాట్ నెక్స్ట్? ఒకటి, కేసీఆర్ రాజకీయంగా కాస్త విరామం తీసుకొని కేటీ రామారావుకు బీజేపీలో చాలా అత్యున్నత స్థాయి పదవులను అందించేటువంటి కార్యక్రమం ఒకటి, మహావీలైతే కవిత గారిని సెంట్రల్ వైపు తిప్పేటువంటి కార్యక్రమం. అంటే ఈ ఎంటైర్ పరిణామానికి కేసీఆర్ కుటుంబంలో జరిగినటువంటి అన్ని పరిణామాలకి బీజేపీ కారణము అనేది కవిత చాలా బలంగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాట. లేఖలో కూడా ఆమె అదే ప్రస్తావించింది, బీజేపీ గురించి ఇంకా గట్టిగా మాట్లాడాల్సిందే అనేటువంటి మాట చెప్పింది. అయితే కేసీఆర్ గారు ఎల్కతుర్తి సభలో బీజేపీ గురించి పెద్దగా మాట్లాడకపోవడం, సో ఈ బంధాన్ని బలంగా చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏదో బంధం ఉంది అనేటువంటి మాట బలంగా చెప్తా ఉన్నారు. ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,